హాయ్ అండి అందరికీ. కియా సెల్టాస్ అండి, హెచ్టీకే ప్లస్. ఇది మిడిల్ వేరియంట్. ఓకేనా, మోడల్ వచ్చేసి 2020 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ రింగ్, షోరూమ్ ట్రాక్. మీరు చెక్కించుకుంటే ప్రాబ్లం లేదు. ఇది సింగల్ ఓనర్ ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. ఓకేనా, ఇది మొన్న చేయించుకున్నాడు ఓనర్ కూడా. టైర్స్ కూడా కొత్త టైర్లు ఉంటాయి, డబల్ కీస్ ఉంటాయి అది కూడా. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ పనులు నేను ఖచ్చితంగా చెప్తుంటా, మీరైతే ఒకసారి చివరి వరకు చూడండి. నేను చెప్పే వెహికల్ ఇదే, చూసుకోవచ్చు. అంటే డీటెయిల్స్ కూడా చెప్తున్నాను నేను. దీనికి టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్తో సహా మీకు డీటెయిల్గా చెప్తుంటాను నేను. జస్ట్ ఒక చిన్న విషయం గమనించండి, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం చేపిమంటే కూడా చేపిస్తాం, మీరు చేయించుకుంటే కూడా మీరు కూడా చేయించుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. మీకు దానిలో కూడా నేను అప్డేట్ అనేది ఇస్తుంటా. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటేనేమో వీడియో అనేది నేను యూట్యూబ్లో పెడుతుంటా, మీరు చూడండి ఒకసారి. ఓకేనా, సరే లేట్ చేయకుండా మీకు బయట నుంచి అయితే నార్మల్గా అయితే ఇవన్నీ చెప్పేవాడిని, ఎందుకంటే మీరు అవన్నీ చూస్తలేరు, స్కిప్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అవన్నీ ఏం చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ మనం పెట్టే ఓన్లీ తెలంగాణ కార్లే, అది కూడా మన తెలంగాణ మాత్రం పనిచేస్తాయి సార్. దయచేసి మీరు ఏపీ నుంచి అక్కడి నుంచి చేస్తున్నారు, నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్తున్నాను, మీరు కూడా దయచేసి మీరు గమనించండి. లేదు మీరు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఇంకా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. కాకపోతే దానికి రీడింగ్ కానీ వెహికల్ ఎట్లాంటి బాధ్యత మాత్రం ఎవరు కూడా తీసుకోరు. దయచేసి మీరు కొంచెం గమనించండి, సరేనా? లేట్ చేయకుండా వెళ్ళకపోనండి. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ ఇదే, చూసుకోవచ్చు. వెహికల్ ఎక్కడ కూడా ఎటువంటి మైనస్ లేకుంటుంది. ఇది మన ఛానల్ పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన నెంబరు. డైరెక్ట్ దీన్ని యూస్ మాత్రం అస్సలు చేయకండి దయచేసి. ఒకసారి అయితే మీకు సరౌండింగ్ చూపిస్తుంటా. ఇక్కడ చిన్నగా పెయింట్ అంటే స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది ఓకే. ఒకసారి అయితే సరౌండింగ్ ఒకసారి చూపిస్తే చూడండి. సోళ్ళు మాత్రం అనుకోకండి, అది చూసే వాళ్ళకి మాత్రం కరెక్ట్ కావాలా, కరెక్ట్ ఉందా లేదని కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను మీకు. లేదు అంటే నేను 2-3 నిమిషాల లోపల మీకు క్లియర్గా జస్ట్ చెప్పేసి వదిలేయచ్చు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పేసి చేసే పని కాస్త పూర్తిగా చేయాలని చెప్పేసి నా ఉద్దేశం. సరే, కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా నేను చెప్తాను. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ అది కూడా చెప్తా. ఇది డీజిల్ వర్షన్. వెనక సైడ్ మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది, సీట్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీకు డిక్కీతో సహా నేను క్లియర్గా చెప్తుంటా. మీకు టైర్స్ కూడా ఎట్లా ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేను కూడా. ఇది పుష్ బటన్ స్టార్ట్ అండి, చూసుకోవచ్చు. ఇది రీడింగ్ వచ్చేసి కూడా చెప్తాను నేను ఎంతవరకు ఉందనేది. ఒకసారి అయితే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. సీట్ కూడా చూసుకుందాం. సీట్ వరకు అంటే ఇది ఒక్కటే చిన్నగా డ్యామేజ్ ఉంది. సరే, మిగతా విషయాలన్నీ నేను క్లియర్గా చెప్తుంటా, చూడండి. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. దీని ప్రైస్కి మనకి మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది సార్. నేను ప్రైస్ అనేది ఓనర్ చెప్తా. వాళ్ళు అమ్ముకుంటారు, లేకపోతే కాకపోతే ఎవరిని కూడా జబర్దస్త్ మాత్రం చేసేది ఉండదు సార్. చూసుకుందాం. వెనక డిక్కీ కూడా ఓపెన్ చేసిన. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించండి సార్, ఎందుకంటే కొన్ని వెహికల్లో బానెట్ కానీ డిక్కీ కానీ చేంజ్ అవుతాయి కాబట్టి చెప్తున్నా. అంటే అది యాక్సిడెంట్ అయితేనే కావాలని రూల్ ఏం లేదు సార్ అది. ఓకే, ఆ డిక్కీలో చూసుకుంటే మాత్రం ఓకే, రస్ట్ మాన అట్లాంటిది ఏం లేదు. ఇందులో పానా జాకెట్ మాత్రం ఉంటాయి, ఇందులో చూసుకోవచ్చు. ఇందులో ఉన్నాయి ఇవి. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 60-70% వరకు ఉంటుంది. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉన్నది. వెహికల్ మాత్రం చాలా బాగుంది. లోపల కూడా చూసుకోవచ్చు, లైటింగ్ కూడా. సరే, ఇప్పుడు ఒకసారి మీకు అయితే ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ డోర్తో సహా క్లియర్గా చూపించేవాడిని. మీరు ఇంత చూడనప్పుడు నేను అంతగానే పెట్టి కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు సార్. పవర్ విండోస్ ఒకే వర్క్ చేస్తున్నాయి. సరే, ఒకసారి రీడింగ్ ఆన్ చేసి కూడా చూపిస్తాను, అట్లాగే ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్గా స్క్రీన్ కూడా ఓకే ఉంది, ఎట్లాంటి ఫేడ్ అయితే ఏం లేదు, డ్యామేజ్ కూడా ఏం లేదు. స్క్రీన్ మాత్రం చాలా బాగుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఓకేనా, చూసుకోవచ్చు సార్. రీడింగ్ వచ్చేసి సార్ 1,27,000 ఉంది సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ ట్రాక్ అని. మీరు ఒకవేళ చెక్కించుకోండి, ప్రాబ్లం ఏం లేదు, మైనస్ ఏం లేదు. ఓకేనా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అలా వేసిన నేను. అలాగే ఒకసారి ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. ఏ పీసు రీప్లేస్ అయినా నేను ఖచ్చితంగా చెప్తుంటా. చూసుకోవచ్చు, ముంగట ఆపరణ ఓకే. బ్యాటరీ వచ్చేసి కొత్త బ్యాటరీ సార్. ఇది 4/25 అంటే ఈ సంవత్సరందే.
అది స్టార్టింగ్లో అన్నట్టు 4 నెల ఏప్రిల్. ఇది కూడా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఇందులో మీకు లీక్ చేసినట్టు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్. దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 9,90,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ఆ రేటుకు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు. హెడ్లైట్ కానీ ఇండికేటర్ కానీ కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. ఏదైనా రీప్లేస్ అయితే నేను చెప్తాను, నేను మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది కూడా చూసుకోవచ్చండి, హెడ్లైట్ ఇండికేటరు కిందది ఫోక్ ల్యాంప్ కూడా ఓకే. అలాగే మీకు ఆ ఇండికేటర్ చూసుకుని ఓకేనాయి. ఇది కూడా చూపిస్తా మీకు. కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, 360 degrees కెమెరాస్ కూడా ఉన్నాయి ఇందులో, చూసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఎట్లాంటి డ్యామేజ్ కానీ ఫేడ్ కానీ లేకపోతే వాటర్ అట్లాంటిది ఏం లేదు ఇందులో. వెహికల్ మాత్రం క్లియర్ ఉంది. అయితే మీకు నెక్స్ట్ చూపిస్తే టైర్స్ ఒకటి, గ్లాస్ ఒకటి చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఒకసారి గ్లాస్ అయితే చూపిస్తుండీ. మీకు ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అయినా నేను చెప్తాను నేను. ఇక్కడ వచ్చి సిఏ ఉంది, అట్లాగే ఇది సిఏ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ముంగ టైర్ చూసుకుంటే మాత్రం సీల్ టైర్ సార్. ఇది ప్రాబ్లం ఏం లేదు, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. అట్లాగే ఒకసారి మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తా. అంటే ఎట్లాంటి మాడిఫై కానీ చేసింది కానీ ఏది లేదు. అట్లా ఒకసారి గ్లాస్ కూడా చెక్ చేసుకుందాం. ఇది కూడా సిఏ ఉంది. మీకు ఎట్ టైం మనీ చూపిస్తుంటాను నేను ఇందులో, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెనక సైడు టైర్స్ చూసుకుందాం. టైర్ కూడా ఓకే సార్. దీనికి అలై వీల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు 4 టైర్లకు. ఒకసారి వెనకది కూడా చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి సిఏ ఉంది, చూసుకోవచ్చండి. 4 సిల్ టైర్లు నేను చెప్తున్నా, చూపిస్తున్నా నేను. అలై వీల్స్ కూడా నేను చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సిఏ ఉంది. ఇందులో ఏదైనా మారిందా లేదని మీకు కూడా తెలిసిపోతుంది, నా ఉద్దేశం అది. 9,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇవ్వండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం ఒకసారి అయితే నా ఛానల్ చూడండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే చేయొచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి అయితే డీటెయిల్ చూసుకోండి సార్. మళ్ళీ ఒకసారి కియా సల్టాస్ అండి, HTK ప్లస్ మోడల్ 2020 ఉంది. 1,27,000 ఉంది సార్. రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్. ఇది ఇంటీరియర్ కూడా ఓకే ఉంది. పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. ఇప్పుడు డబల్ కీస్ ఉంటాయి సార్ దీనికి. వెహికల్ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. దీని ప్రైస్ వచ్చేసి 9,90,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ టోటల్ వచ్చేది సార్. మళ్ళీ చెక్ చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.